అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రంగంపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీకి చెందిన సింగనమల రెడ్డయ్య రెడ్డి, గాడి వినోద్ కుమార్ రెడ్డి, గాడి సాయి కిషోర్ రెడ్డి, గాడి సునీతారెడ్డిలు, మల్లికార్జున్ రెడ్డిలు 5 మంది పుల్లంపేట టౌన్లో నివాసమున్న వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి నేడు శనివారం రాత్రి వాకింగ్ చేస్తూ ఉండగా హత్య చేయాలని మారునాయుధాలతో దాడి చేయగా సుదర్శన్ రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు అడ్డు రావడంతో పారిపోయారు. సుదర్శన్ రెడ్డిని హత్య చేయడానికి గల కారణాలు భూ సమస్యలు మరియు పాత కక్షలే కారణమని రాజంపేట ప్రభుత్వ వైద్యశాలలో బాధితుడు సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతూ తెలిపాడు. ఈలోపు నేను పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తేసరికి వాళ్ళు నా మీద దాడి చేయలేకపోయినారు. మిగతా 10 మంది. ఈ 5 మంది కత్తులు రాడ్లతో అటాక్ చేశారు. నన్ను తల మీదనే బాగా కింద పడేసి కొట్టాను. బాగా పిడిబాటుతో పొడిచినారు. పిడి పట్టుకొని ముఖం మీద అంతా కొట్టినారు. కత్తి పెరుక్కోపోతే కత్తి కూడా తెగింది. చేతి మీద పొడిచినారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి సింగనమల రెడ్డి. గతంలో 3 నెలల క్రితం మా చిన్నాయన మీద నాగిరెడ్డి సుబ్బరామరెడ్డి మీద దాడి చేసి రంగంపల్లి విలేజ్లో బాగా కాలు హిప్ దగ్గర బాగా డ్యామేజ్ చేశారు. బాగా పగలగొట్టారు కాలు. ఆయన బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు 3 నెలల నుంచి ఇంటి దగ్గర. అది మేము కేసు పెట్టాము. కేసు పెడితే దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. రిజిస్టర్ పోస్ట్ చేశాము అందరికీ. దానికి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. కేసు కట్టలేదు.